ఇంటర్ పరీక్షలు నడుస్తున్నాయి. ఒకనాడు ఫస్ట్ ఇయర్ వాళ్ళు, ఇంకోనాడు సెకండ్ ఇయర్ వాళ్ళు పొద్దుగాలనే పోయి పరీక్ష రాసి మళ్ళీ ఇంటికొచ్చి వేరే ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్నారు. ఇంకో దిక్కు 10వ తరగతి పరీక్షలు ఎప్పుడు పెడతారో కూడా చెప్పేసిర్రు. డిగ్రీ విద్యార్థులు కూడా గట్టిగానే చదువులు మొదలుపెట్టిండ్రు. ఇక ఈ స్కూల్లో ఉన్న వేరే తరగతుల తమ్ముళ్ళు కూడా పుస్తకాలు పట్టి గట్టిగా చదువుతున్నారు కదా. అయితే ఇక్కడ మాత్రం ఈ తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇదెక్కడి కథ అండి బాబు, పిల్లగాన్ల చదువు ముచ్చట చెప్పిర్రు, మీదికెళ్ళి యాన్యువల్ ఎగ్జామ్స్ లో ప్రిపరేషన్స్ అన్నారు. తీరా చూస్తే పిల్లలతోని మంచినీళ్ళ టిన్నులు మోయిస్తురు అంటే మరి ఇట్లా కష్టాలు వచ్చినాయి ఏం చేస్తారు చెప్పు తమ్ముడా, నువ్వెందుకు నీళ్లు మోస్తున్నావు? అసలు మాకు నీళ్ళ సమస్య ఉందేడా, మాకు నీళ్ళు దొరుకుతలేవు. అందరం కలిసి ₹2 వేసి ఊష్ణి అన్యాలం చల్లగుండా. ఇదెక్కడి కథ తమ్ముడా, బల్లె మంచినీళ్ళు లేకుంటే ఆ టెండర్లు తెస్తారు, ఒకవేళ వాళ్ళు లేకుంటే సార్లే పైసలు ఇచ్చి తెప్పిస్తారు. గాని మీరు పైసలు వేసుకొని మంచినీళ్ళు తెచ్చుకునేది అంటే ఇవి మీరు ఒక్కలే తాగుతారా, సార్లకు గుడిస్తారా? క్లాస్ రూమ్ లో మనిషికి ₹2 వేసుకొని వాటర్ క్యాన్ బయట నుంచి తెచ్చుకొని మా క్లాస్ లో పెట్టుకొని తాగుతున్నారు. అయినా కానీ వాటర్ క్యాన్ సరిపోతలేదు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగూరు మోడల్ స్కూల్ పిల్లలు వీళ్ళంతా. మరి పిల్లలే ₹2 వేసుకొని మంచినీళ్ళు తెచ్చుకుంటుంటే గవర్నమెంట్ ఎందుకు పట్టించుకుంటలేదు? అక్కడి గవర్నమెంట్ ఆఫీసర్లు మంచినీళ్ళ తక్లీఫ్ ఎందుకు తీరుస్తలేదో గాని ఓ సీఎం సారు మంత్రులు సూచిండ్రా పిల్లలు మంచినీళ్ళు కొనుక్కొని తాగుతుర్రట. మరి అన్ని సౌలతులు చేస్తామని మీరు అంటుంటే వాళ్ళకి దిప్పలెందుకు అవుతుందో ఒక్కసారి ఆఫీసులను పోయి అరుచుకోమని చెప్పురు సార్లు. కానీ పరీక్షల ముంగట పిల్లలకు భలే పరిశాన్ కథ మోపైతుందిలే.